హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వాక్యము. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను, నీ కుడి చేయి పట్టుకొనుచున్నాను. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు తన దాసుడు అయిన యెషయా ద్వారా మనకిస్తున్న వాగ్దానము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు భయపడకుము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో నీకు కలుగుతున్న సమస్యను బట్టి, నీవు పొందుతున్న బాధను బట్టి, వేదనను బట్టి, సమస్య అంతటిని బట్టి నీవు బాధపడుతున్నావా, భయపడుతున్నావా? అయితే దేవాది దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు భయపడకుము, నేను నీకు సహాయము చేస్తాను, నీ కుడి చేయిని పట్టుకొనుచున్నాను అని ఒక ధైర్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క సత్యమై ఉన్న వాగ్దానాన్ని వింటున్న నీవు, ఈ యొక్క వాగ్దానాన్ని నీవు విశ్వసించి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువే నీతో వాగ్దాన పూర్వకముగా మాట్లాడుతున్నాడు కనుక ధైర్యాన్ని నీవు నింపుకొని దేవుని యొక్క సహాయమును పొందుకొని దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.